హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది మామూలు మ్యాచ్ గురించి కాదు. ఐపీఎల్ 2026 సీజన్ మొదటి రోజే చిన్నస్వామి స్టేడియంలో జరిగిన పరుగుల సునామీ గురించి. డిఫెండింగ్ ఛాంపియన్స్గా బరిలోకి దిగిన మన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్రైజర్స్ హైదరాబాద్ మీద ఎలా గర్జించిందో, విరాట్ కోహ్లీ ఎలా రెచ్చిపోయాడో ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. మ్యాచ్ మొదలైన వెంటనే ఆర్సీబీ బౌలర్లు నిప్పులు చెరిగారు. ముఖ్యంగా డెబ్యూ చేసిన కివీస్ పేసర్ జాకబ్ డఫీ ఏకంగా 3 వికెట్లు, 3/22 తీసి సన్రైజర్స్ టాప్ ఆర్డర్ను కుప్పకూల్చాడు. పవర్ ప్లే ముగిసేసరికి కేవలం 29 పరుగులకే 3 వికెట్లు పడిపోయి ఎస్ఆర్హెచ్ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆర్సీబీ విధ్వంసకర ఛేజింగ్, పడిక్కల్ ఊచకోత, 202 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ ఛేజింగ్ ఎక్కడా తగ్గలేదు. దేవదత్ పడిక్కల్ కేవలం 26 బంతుల్లోనే 61 పరుగులు చేసి ఎస్ఆర్హెచ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. కింగ్ కోహ్లీ షో. పడిక్కల్ అవుట్ అయిన తర్వాత మన కింగ్ విరాట్ కోహ్లీ తన అద్భుతమైన ఫామ్ను చూపిస్తూ హాఫ్ సెంచరీతో చెలరేగిపోయాడు. క్రీజులోకి వచ్చిన కెప్టెన్ రజత్ పాటిదార్ 12 బంతుల్లోనే 31 పరుగులు, కళ్లు చెదిరే సిక్సర్లతో మ్యాచ్ను లాంఛనంగా మార్చేశాడు. విజయం ఫలితంగా కేవలం 15.4 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి 203 పరుగులు చేసి, ఆర్సీబీ 6 వికెట్ల తేడాతో 26 బంతులు మిగిలి ఉండగానే ఒక చారిత్రక విజయం సాధించింది. మొత్తానికి ఐపీఎల్ 2026 సీజన్ను మన ఆర్సీబీ ఒక అద్భుతమైన విజయంతో మొదలుపెట్టింది. పడిక్కల్ క్లాస్, కోహ్లీ బ్యాటింగ్, డఫీ బౌలింగ్, సాల్ట్ క్యాచ్ ఇవన్నీ ఫ్యాన్స్కు పండుగ లాంటివి. మరి ఈ మ్యాచ్లో మీకు బాగా నచ్చిన మూమెంట్ ఏంటో కింద కామెంట్స్లో ఖచ్చితంగా చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. జై హింద్.